మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం పాటు సైలెంట్ గా ఉన్న ఆయన 2.0 అంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను మళ్లీ చురుగ్గా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తన తండ్రితో కలిసి పనిచేసిన సీనియర్లను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు పలువురు మాజీ మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా రాజకీయం నడుపుతున్నారు. ఉగాది నుంచి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. అదే సమయంలో పార్టీని వీడుతున్న నాయకుల బాధ్యతలను ఇతర నాయకులకు అప్పగిస్తున్నారు. తాజాగా వైసీపీలో నెంబర్ 2గా కొనసాగిన విజయసాయిరెడ్డి ఈ మధ్య రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. రాజ్యసభ సభ్యత్వంతో పాటు వైసీపీ పదవులు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో మరో కీలక నేతకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. సాయిరెడ్డి 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఉత్తరాంధ్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ కారణాలతో సాయిరెడ్డిని అక్కడి నుంచి తొలగించారు. 2024లో సాయిరెడ్డికి గుంటూరు జిల్లా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడటంతో సాయిరెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత తిరిగి ఉత్తరాంధ్ర బాధ్యతలను జగన్ సాయిరెడ్డికి అప్పగించారు. ఇప్పుడు సాయిరెడ్డి పార్టీని వీడటంతో ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై సీనియర్ నాయకులతో చర్చించారు జగన్. సాయిరెడ్డి బాధ్యతలను మాజీ మంత్రి పేర్ని నానికి అప్పగించాలని జగన్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తున్న నాయకులలో పేర్ని నాని ఒకరు. తాజాగా రేషన్ బియ్యం అక్రమ రవాణా వివాదంతోనూ ఆయన కుటుంబం కేసుల పాలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఆయన కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 12న జగన్ ఉత్తరాంధ్ర నాయకులతో పాటు సమావేశం కాబోతున్నారు. ఆ సమయంలో కొత్త ఇన్ఛార్జ్ నియామకంపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఆ సమావేశం తర్వాత పేర్ని నాని పేరు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది.